నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ పోరైపోయింది. తదుపరి పార్లమెంట్ ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ మెజారిటీ సీట్లు గెలిపే లక్ష్యంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వేవ్ ఉన్నటువంటి తరుణంలో దాదాపుగా 64 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 1 సీట్ నుంచి 8 సీట్లకు ఎగబాకినటువంటి పరిస్థితి తెలంగాణలో మొన్నటి ఎలక్షన్స్లో. సో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ చరిష్మా ఎంతవరకు పనిచేస్తుంది? మరోవైపు ఇవాళ అయోధ్య రామ మందిరం అంశం తెర మీదకి తీసుకొస్తుంది బీజేపీ. దాన్ని కూడా కొంత రాజకీయం అవుతుంది, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల నాటికి అయోధ్య రామ మందిరం అంశం ఎంత మేర ఓట్లు బీజేపీకి రాలుస్తుంది అనే అంశం పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశం అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అమిత్ షా స్వయంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణలో ఎటుతిరిగైనా బీజేపీ పాగా వేయాలనేది గత కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అది చివరికి బీజేపీ ఆశ నెరవేరేలా కనిపించట్లేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గత పార్లమెంట్లో గణనీయంగా బీజేపీ పెరిగింది, అసెంబ్లీలో కూడా కొంత గణనీయంగా పెరిగింది. నెక్స్ట్ టార్గెట్ బీజేపీ కొంత తెలంగాణ మీదే కొంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నటువంటి తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు బీజేపీ అత్యంత సీనియర్ నాయకులు, బీజేపీ పుట్టినప్పటి నుంచి అంటే దాదాపుగా 1980 నుంచి కూడా అప్పుడు బీజేపీ నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ ఎదుగుదలకైనా లేకుంటే రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించి ఆయన విద్యార్థి దశ నుంచి అంటే ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, స్పోక్స్ పర్సన్గా పనిచేసినటువంటి అనుభవం, వివిధ దశల్లో బీజేపీకి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ తెలంగాణ ఎట్లా ఉంటుందో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. ఏం సార్, ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, నెక్స్ట్ టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకి. మీ బీజేపీ కూడా ప్రధానంగా పార్లమెంట్ని ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా మంచి స్పందన ఉంది. ఒక దిక్కు మోదీ గారి పాలన 9.5-10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేకమైనటువంటి పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు నిర్ణయాలు తీసుకొని దేశ ప్రజలకు ఒక సుపరిపాలన అందించి మెప్పు పొందుతూ ఉన్నాం. కేవలం దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఆ దేశాధినేతలందరూ కూడా మాకు రెడ్ కార్పెట్ పరుస్తూ మరి వెల్కమ్ చేస్తున్నారు. మోదీ గారి నాయకత్వం స్వాగతం పలుకుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8% 8 సీట్లు గెలిచింది, 14% ఓట్లు తీసుకున్నది. 8లో కేవలం ఒకే సీటు గెలిచి 7% ఓట్లు వచ్చినుండే. సో ఈ యొక్క ప్రోత్సాహకంగా ఉన్న ఈ యొక్క రిజల్ట్ మాకు పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ దొరుకుతుంది. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్ని మార్చేటువంటి యొక్క పరిస్థితి భారత ప్రభుత్వంలో తెలంగాణ సంఖ్య పెద్ద మొత్తం డబుల్ డిజిట్ దాటి ఈ యొక్క తెలంగాణ ఎంపీలు అందించే పరిస్థితి ఉన్నది. సో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే ఒక సీటు హైదరాబాద్ వదిలేస్తే మిగతా 16 మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? మా లక్ష్యం 10 నుంచి 12 ఎట్టిపల్లి గెలవాలి, డబుల్ డిజిట్ టచ్ కావాలి. అమిత్ షా గారు 10 గెలుస్తామని చెప్పి బాగా గట్టిగా నమ్ముతా ఉన్నారు. బట్ ఇంకా కూడా ముందుకు పోయి 12 దాకా గెలిచేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు వేద్దండి బీజేపీ ఓటు? కాంగ్రెస్కి వేసినారు ఓట్లు, తెలుగుదేశంకి వేసినారు, టీఆర్ఎస్కి వేసినారు. ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఆ 3 పార్టీల యొక్క టేస్ట్ ఏందో తెలుసు. ఏ రకంగా పార్టీ పనిచేసిరో పనిచేయలేదో, బాధ్యత రాహితమా లేకుంటే నిర్లక్ష్యమా ప్రజా సమస్యల పట్ల. ఈ సైడ్ భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద సీట్లు రాకున్నప్పటికీ, ఒకప్పుడు ఒకే సీటు ఉన్నా ఇప్పుడు 4 సీట్లు ఉన్నప్పటికి కూడా ఆ ఫలితాలే ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మోదీ పేరు మీద అంతా ఉన్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మోదీ గారంటే గౌరవంతో చూస్తూ ఉన్నారు. ఏ ఓటర్ని అడిగినా కానీ రాజకీయాలు మాకేం తెలుస్తాను, మేము మోదీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మేము చూసినాం. ప్రజలు లోకల్ కొంత మాకు దండం పెడుతూ, సార్ ఈసారి ఏమనుకోవద్దు సార్, మోదీకి అయితే ఢిల్లీ ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ ఓటేస్తామని చెప్తున్నారు. ఇంత విశ్వాసం మోదీ గారి మీద. మీరు చూడండి, బిఫోర్ 14 దేశ ప్రధాని ఫోటో ముందర పెట్టి ఈయన ఎవరిని అడిగితే ఆయన ఎవరోసారి సిక్కులని కనబడుతున్నారని చెప్తారు. కానీ ఇవాళ మోదీ ప్రతి మనిషి మదిలో కూర్చున్నాడు. ఫేస్తో సహా ఆయన ఆలోచన, ఆయన పనితీరు, రిజల్ట్ ఎంత పెద్ద మనిషి అయినా కానీ, అన్ఎడ్యుకేటెడ్ లేడీ అయినా పెద్ద మనిషి అయినా కానీ ఆ యొక్క గౌరవంగా చూసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇమాందార్ వ్యవస్థ కోసం పనిచేస్తారు.
నిజాయితీగా ఈ దేశ ప్రజలకు సంకల్పం పెట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి ఒక మోదీ యొక్క పరిపాలన చూసినారు. హర్ ఘర్ మోదీ ఒక ఆలోచన, ప్రతి ఇంట్లో మోదీ, ప్రతి ఇంట్లో కమలం. ఈ రకంగా ప్రజల యొక్క ఆధారమానం దేశమంతా ఉన్నది. ఆ పరిస్థితి వాళ్ళ తెలంగాణ కూడా మేము సైతం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ముందొస్తున్నారు. మాకు సంపూర్ణ విశ్వాసం. మీరు అంటున్నారు బీజేపీకి ఎందుకు ఓటు వేయరు అని, నేను అంటున్నా బీజేపీకి ఎందుకు ఓటు నేను అది చెప్పాను. దేశంలో పెద్ద మార్పులు తీసుకొచ్చినారు. ఆ దేశ భద్రత, దేశ ప్రజల రక్షణ, అలాగే అనేక పెద్ద నిర్ణయాలన్నీ కూడా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందే విధంగా, ఆరోగ్యశ్రీ కావచ్చు, హౌసింగ్ స్కీమ్ కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, లేక ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఉపాధి కల్పన కోసం కావచ్చు, విదేశాలకు వెళ్ళే కార్మికుల కోసం అనేక దేశాలతోనే సత్సంబంధాలు పెట్టుకొని ఇక్కడి నుంచి ఉపాధి కల్పించే విధంగా, అలాగే అక్కడి దేశాలు ఇక్కడ వచ్చి మన దేశంలో అనేక వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్న కారణంగా ఇక్కడ కూడా ఉపాధి పెరుగుతూ ఉన్నది. అందుకోసం కానీ కేవలం మోడీ చరిష్మా, అమిత్ షా, మోడీ ద్వయం, ఈ రెండు అంశాలే ఓట్లు రాస్తాయా పార్లమెంట్ ఎన్నికలకి? వాటి మధ్యన బీజేపీ ఒక జాతీయ భావాల సిద్ధాంతం గల పార్టీ, ఆ పార్టీ కోసం పరితపించేటువంటి ఒక కార్యకర్తల గణం చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అదే హర్ బూత్ మజ్బూత్ అనే ఒక పేరు మీద బీజేపీ ఆ యొక్క గ్రామీణ స్థాయిలో ప్రతి బూత్లో బీజేపీ యొక్క ప్రతి బూత్లో 30 కార్యకర్తలు, 40 మంది కార్యకర్తలు, మినిమం 20 కార్యకర్తలు మేము సన్నద్ధమై రెడీగా ఉన్నారు కార్యకర్తలు. సో ఆ కార్యకర్తల అనుసంధానం, బ్యాలెట్కి ఓటర్కి మధ్యన కార్యకర్త, మోదీ గారు సర్కారు యొక్క స్కీమ్లన్నీ కూడా విడమర్చి సముదాయించి తీసుకొచ్చి ఓటు వేయించే మా కార్యకర్తల ఘనం ఉన్నది. నిజాయితీగా పనిచేస్తారు, నీళ్లు తాగి పనిచేస్తారు, భోజనం లేకుండా పనిచేసే కార్యకర్తలు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఆ యొక్క కార్యకర్తల కృషితో బీజేపీ. సో మీరు అంటున్నారు మజ్బూత్ అని అంటున్నారు, ఇప్పుడు మజ్బూరి అంటున్నారు. కానీ గతంలో టిఫిన్ బైఠకులు కానీ చాలా చేశారు, చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది బీజేపీ పార్టీ. ఎక్కడ అసెంబ్లీలో గణనీయంగా పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించలా. అంటే లేకుంటే 14% ఎట్లా పెరుగుతుంది సార్? 7% ఉన్నటువంటి యొక్క ఓట్ బ్యాంక్ బీజేపీది 18లో ఒకే సీటు గెలిచింది. ఇప్పుడు ఏకాఏకని 14% వచ్చి 8 సీట్లు గెలిచి 19 సీట్లలో సెకండ్ వచ్చిన దాంట్లో నేరోగా పోయినటువంటి ఒక 15 సీట్లు అయితే ఉండొచ్చు, 14-15 సీట్లు. సో ఈ రకంగా బీజేపీ బాగా గ్రోత్ వచ్చింది. కానీ మధ్యలో కర్ణాటక ఎలక్షన్స్ కారణంగా, అక్కడ ఫ్రీ బీస్ కారణంగా, అనేక రకాల 5 ఫ్రీస్ గ్యారంటీస్ అనే కారణంగా ప్రజలు గెలిపించిన ఒక ఎఫెక్ట్ ఇక్కడ కూడా. కర్ణాటక ఎన్నికలైనా లేదంటే బండి సంజయ్ గారి మార్పు తర్వాత బీజేపీ క్యాడర్లో కానీ లేదంటే ప్రజల్లో కానీ కొంత బీజేపీ పైన విశ్వాసం సడలిందా? అట్లండి. ఆ రోజు సంజయ్ గారి నాయకత్వంలో ఎంతమంది కార్యకర్తలు పనిచేసినారో ఆ కార్యకర్తలు అందరూ మొన్నటి ఎన్నికల్లో పనిచేసినారు. కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కడ కూడా సంఖ్య తగ్గలేదు. డెఫినెట్గా క్రికెట్ లాగా ఒకరు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఉంటుంది, ఒకరు రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ ఉంటుంది. ఆ తేడా కొద్దో గొప్ప ఉంటుంది. కానీ దాని కారణంగా రిజల్ట్ తారుమారైందని నేను నమ్మను. ఆ ప్రజలకు ఆ యొక్క పార్టీ పరిస్థితి తెలుసు కాబట్టి కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చే మాట మాట్లాడుతూ ఉన్నది అని ఒక ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నంలో కొద్దో గొప్ప 5% కింద మీద అయింది. లేకుంటే మాకు ఇంకో 6%, 7% పెరిగి ఉంటే మేము కూడా 30 సీట్లు గెలిచేవాళ్ళం. కానీ మీరు ఇప్పుడు 7% నుంచి 14% పెరిగారని మీరు చెప్తున్నారు. సో దాంతో మీకు కొంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అంటే పార్లమెంట్లో ఖచ్చితంగా మెజార్టీ గెలవగలుగుతాం బీజేపీ తెలంగాణలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వేవ్ కూడా అంతే బలంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా వై నాట్ 12 అంటున్నారు. అంటే మీరు వై నాట్ 12 అని, కాంగ్రెస్ వై నాట్ 12 అని, బీఆర్ఎస్ వై నాట్ 12 అంటే ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళకు విశ్వాసం లేకనే, వాళ్లకు బలం లేకనే 29 పార్టీలతో కలిసి మీరు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటామనే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి. సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటామని ఢిల్లీలో, పంజాబ్లో, అలాగే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, పెద్ద రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు సేలేదు. ఇప్పుడు పెద్ద రాష్ట్రాల్లో మేమే పెద్ద పార్టీ, మా గొడుగు కింద మీరు ఉండాలని చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ స్థాయిలో లేదు. వారు అన్నమో రామచంద్రాన్ని ఇచ్చిందే తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ ఉన్నది. ఎక్కడ నుంచి చెప్పండి కాంగ్రెస్ పార్టీ? ఎక్సెప్ట్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక తప్ప పెద్ద రాష్ట్రాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలే కోల్పోయింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అక్కడ గెలుస్తామనే డాంబికాలు మాట్లాడినారు. ఏమైంది అక్కడ? బీజేపీ థంపింగ్ మ్యాటితో ప్రజలు గెలిపించినారు.
అంటే ప్రజలకు కావాల్సింది ఇమాందార్ కోసం చూస్తుంది సార్, నిజాయితీగా పనిచేసేటట్టు నాయకత్వాన్ని అటువంటి సర్కార్ కోసం చూస్తుంది. ఛత్తీస్గఢ్ కానీ లేకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ గణనీయంగా పెరిగింది, అధికారం వచ్చింది. అక్కడ కూడా కేవలం మోదీ చరిష్మానే మీకు ఓటు రాల్చాయా? లే, మోదీ గారి చరిష్మాతో పాటు అక్కడ కార్యకర్తలు మా సిద్ధాంతం, మా యొక్క స్కీమ్లన్నీ కూడా ప్రచారం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 16-17 రాష్ట్రాల్లో పనిచేస్తుంటే తీరును చూసి అరే మేము అనవసరంగా లాస్ట్ టైం ఎలక్షన్లో కోల్పోయినాం, రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో కోల్పోయినామని చెప్పి భావించి ఆ ప్రజలు మళ్ళీ మాకు పట్టం కట్టినారు. తేడా ఏర్పడుతుంది కదా. ఇవాళ కాంగ్రెస్ యొక్క టెన్యూర్లో ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటపడ్డాయి. కెన్ యు షో మీ సింగిల్ ఇన్స్టాన్స్? ఒక్క ఉదాహరణ మోదీ గారి నాయకత్వంలో కావచ్చు, లేకుంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్లలో కావచ్చు అవినీతి అక్రమాల గురించి మనం చెప్పగలుగుతారా? వాళ్ళు ఛాలెంజ్ చేస్తాం. అది ఆ అవకాశమే మేము ఇయ్యం. మేము మా కోసం కాదు రాజకీయ పార్టీగా, మేము పనిచేసేది సమాజం కోసం, దేశాభివృద్ధి కోసం. సో సర్వే జన సుఖినో భవంతో ఒక ఆలోచన విధానం మాది, వాళ్ళది. మేము నాకు ఫస్ట్, నేషన్ ఫస్ట్ మాది. అవినీతి ఆరోపణలు లేవు కానీ అదానీ కొమ్ముగా వస్తుందా లేదా? అదానీ కాంగ్రెస్ హయాంలో అదానీ లేడా సార్? కాంగ్రెస్ హయాంలో టాటా బిర్లా లేరా? ఈ దేశం మిక్స్డ్ ఎకానమీ కల దేశం. వ్యవసాయం కావాలి, ఇండస్ట్రీస్ కావాలి. అట్లని మేము పిలిచి ఆ యొక్క అన్నిటిని బైపాస్ చేసి పిలిచి ఏ కాంట్రాక్ట్లు ఇవ్వలేదే. సుప్రీంకోర్టు అట్లా కేసు వేసినారు, ఏమైనా పట్టినరా అదాని గురించి? లేకుంటే రాఫెల్ గురించి చెప్పగలిగినాడు? అనవసరంగా ఈ ఓపెన్ గ్లోబల్ మార్కెట్లో కాంపిటీషన్లో ఎవరైనా ఈ టెండర్లో పాల్గొని కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉన్నది. రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సర్కార్లో అదానికి కాంట్రాక్ట్లు ఇవ్వలేదా? ల్యాండ్స్ ఇవ్వలేదు వాళ్ళకు. అలాగే ఛత్తీస్గఢ్లో ఇవ్వలేదు వాళ్ళకు, వర్క్స్ లేవు వాళ్ళకు. అనవసరంగా తెలంగాణలో కూడా ఉంది. మరి తెలంగాణలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఓపెన్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఆ రకంగా చేసే అవకాశం లేదు. అందరికీ ఉపాధి కావాలంటే కేవలం వ్యవసాయం మాత్రమే సరిపోదు. సో తెలంగాణ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంటూ ప్రజల్లోకి వెళ్ళింది. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అని నమ్మించి ప్రజల్ని ఓట్లు వేయించుకోగలిగేట్టుగానే కొంత నమ్మించారు. మరోవైపు నెల రోజుల పాలన కూడా పూర్తయింది. ఎట్లా అనిపిస్తుంది నెల రోజులు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 6 గ్యారెంటీల పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధపు హామీలు ఇచ్చి అమలుకు అవకాశం లేదని తెలిసి కూడా వాళ్ళు ప్రచారం చేసి కొద్దిగా అడ్వాంటేజ్ పొందినారు. దాని కారణంగా బోటాబోటీ మెజార్టీ వచ్చిన 64 సీట్లు. కానీ ఇంత షార్ట్ పీరియడ్లో రాజేష్ గారు ఆ యొక్క 1.5 months కూడా కాలేదు ఇప్పటికి కూడాను ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన సంగతి వాళ్ళ చెవున పడతా ఉన్నది, మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మీరు మార్కెట్కి వెళ్ళండి, చూడండి మీరు ఏమి ఇచ్చినారు వాళ్ళు. ఎక్సెప్ట్ బస్సులు ఫ్రీ తప్ప ఆ పరిస్థితి ఎంతకాలం నడుపుతారు వాళ్ళు. ఏ రకంగా రవాణా వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది, ఏ రకంగా ఆటో కార్మికులు అందరూ రోడ్డు మీదకి వచ్చినారు. మేము సంక్షేమ పథకాలకు బీజేపీ ఖిలాఫ్ కాదు, కానీ నీడీ పర్సన్, అత్యంత పేదలకు ఫస్ట్ సర్కారీ ఫలాలు అందాలి మా లక్ష్యం. మా సిద్ధాంతమే అంత్యోదయ స్కీమ్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవేశపెట్టింది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి తెలుసు. 80,000 కోట్ల రూపాయల యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మేము దారదత్తం చేస్తా అంటే ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదు. చేయగానే కర్ణాటకలో ఫెయిల్ అయినారు వాళ్ళు. కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోతున్నాం, ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ. కానీ కర్ణాటకలో ఫెయిల్ అయినట్లు చెప్తారు మీరు. అక్కడ కరెంట్ లేదు సరిగ్గా, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు అక్కడ. ఆ రకంగా ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇవాళ నిరుద్యోగ వృత్తి 4,000 ఒక్కోలంటే ఇంకో 5,000 అని చెప్తున్నారు. ఇవ్వగలుగుతారా సార్? ఇవాళ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్సే సుమారుగా 32,000 కోట్ల రూపాయలు ఇవాళ చెల్లించాల్సినవి ఆల్రెడీ. ట్యూషన్ ఫీజు పిల్లలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, పెండింగ్ శాలరీస్ కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇవే ఇచ్చే పరిస్థితి లేదు. 400 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు ఈ రకంగా 15 రోజుల్లోనే సుమారు 1,300 కోట్ల రూపాయలు బాకీలు తీసుకొచ్చి ఆర్బీఐ నుంచి ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపించేటువంటి పరిస్థితి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా నమ్మక ద్రోహం. మేము పూర్తిగా ఇంకా టైం ఇస్తాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్కార్కు. 4 మాసాలు 5 మాసాలు ఇస్తాం. మీరు చూడండి ఎట్లా కూపప్ చేస్తారు, మేనేజ్ చేస్తారు యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి. బట్ కదా ఆ ఫైనాన్షియల్ స్టేటస్కి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మీ సహకారం కూడా కావాలి కదా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా, నీతి ఆయోగ్ ప్రమోషన్స్ కారణంగా, ఆ పాలసీ ప్రకారంగా ఫండ్స్ అలొకేషన్ ఉంటాయి పర్ క్యాపిటల్ రేషియో ప్రకారంగా. ఎవరంటే వాళ్ళు ఏ రాష్ట్రంగా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చే పరిస్థితి ఉండదు. అది రాజ్యాంగం ఒప్పుకోదు, నీతి ఆయోగ్ ఒప్పుకోదు, కోర్టు ఒప్పుకోదు.
డెఫినెట్గా ప్రధానమంత్రి ప్రివిలేజ్లో ఉన్నటువంటి ఒక ఫండ్స్ పిఎం హోదాలో కొంత ఉంటుంది. అంత మాత్రాన అన్ని మేము స్కీమ్ ఫ్రీ అనౌన్స్ చేస్తాం కాబట్టి మాకు నిరుద్యోగ భృతి ఇవ్వండి, లేకుంటే ఇంకా ఏవో ఫ్రీ ఇస్తామని చెప్పి ఇవ్వండి అని చెప్తే రాష్ట్రానికి ఇచ్చే అధికారం కేంద్ర పార్టీ ప్రభుత్వానికి ఉండదు. ఈ ప్రభుత్వం, ఈ యొక్క పార్టీ కేంద్ర పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని అనౌన్స్ చేశారా మేనిఫెస్టో? కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని కాదే, మీరు ఓట్లు పొందడానికి ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి ప్రామిస్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ కూడాను? కనీసం కాళేశ్వరం రిపేర్ చేయించిన డబ్బులు లేవు సర్కార్ దగ్గర. శాలరీస్ ఇవ్వడానికి ఇప్పటికి కూడా డబ్బులు లేవు. ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలు పిల్లల ట్యూషన్ ఫీజు కాలేజీలకు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఫీజులు ఇవ్వాలి, అవి ఇవన్నీ డబ్బులు లేవు. కొత్తగా ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే ఏ కోశాన్ని కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు. ఇది రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఆలోచించాలి. తప్పైందని ఒప్పుకొని వాళ్ళు నేల ముక్కుకు రాల్చిన పరిస్థితి వస్తుంది. తప్పైందని ఎట్లా అంటారు? వాళ్ళు ఓట్లు, వాళ్ళ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో 5 ఏళ్ళ తర్వాత అమలు కాకపోతే కదా తప్పైంది. 5 ఏళ్ళ చెప్పలే వాళ్ళు. 5 ఏళ్ళ తర్వాత ఇస్తాం, 5 ఏళ్ళ కన్నా లాస్ట్ డే ఇస్తామని కాదు, 100 రోజుల్లో 100 రోజులు అని చెప్పినారు. కాదు సార్, 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయకపోతే తప్పైంది ఒప్పుకుంటారు. దూరంతో ఉన్నారు వాళ్ళు. కరెక్ట్ రేట్ చేసినారు. 10 ఏళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్లో అమలు చేయలేని పరిస్థితి ఏంటి? డబ్బులు లేకనే కదా. 10 ఏళ్ల కాలం పాటు 70,000 లక్ష రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఎందుకు? డబ్బులు లేని కారణంగా. నిరుద్యోగ వృద్ధి ఉంటే పంచకపోతుండే. కేసీఆర్ కన్నా పెద్ద పంచుడు ఇంకెవరైనా చేయగలుగుతారా? ఆయన ఆస్తులే అమ్మి, రాష్ట్ర సర్కార్ యొక్క ఆస్తులే అమ్మి ఈ యొక్క రాష్ట్రానికి మొత్తం దివాలా తీసింది. సో డబ్బులుంటే ఇచ్చే పరిస్థితి ఉండే. డబ్బులేనే సర్కార్ దగ్గర. రెవెన్యూ రాబడి ఎక్కడిది? కొత్తగా రెవెన్యూ జనరేట్ అయితే కదా ఇక్కడ. దేశ చరిత్రలో రాజేష్ గారు ఈ యొక్క కేసీఆర్ సర్కార్ చేసిన తప్పిదాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. కేసీఆర్ చేసింది భూములని హైకోర్టు చెప్పింది. చాలా స్ట్రింజెంట్ పని చేసింది. ఏ కోశాన కూడా సర్కార్ అంటే రాష్ట్రానికి ట్రస్టీగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఏ కోశాన అమ్మద్దని చెప్పి అయినా ఆగిందా? భూములు మొత్తం అమ్మేసి ఆ యొక్క స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి కట్టేటువంటి ఒక 30 ఏళ్ళ డబ్బులు ఓఆర్ఆర్ కింద తీసుకున్నటువంటి ఘనత మరి కేసీఆర్కే దక్కుతుంది. కాబట్టి కాదు మీరు ఇంత ఇన్డెప్త్గా చెప్తున్నారు, కానీ ప్రజలకు ఇన్డెప్త్గా ఇంత ఆలోచన చేసే అవకాశం అంటే అంత ఆలోచిస్తురా అని డెఫినెట్ అర్థమవుతాయి. వాళ్ళు చేసినారు, ప్రామిస్ చేసినారు, ఉద్యోగాలు అన్నారు 2 లక్షలు, లేకుంటే 9th నాడే ఫ్రీ కరెంట్ ఇస్తాను 2 లక్షల మాఫీ అన్నారు. చేసినారు లోన్లు మాఫీ. 9th డిసెంబర్ సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం పేరు మీద ప్రమాణ స్వీకారం రోజే ఫస్ట్ సంతకం చేస్తా అని చెప్పినారు. చేసినారా? వెరీ బ్లండర్ మిస్టేక్. ఆ రోజు ఫస్ట్ ప్రామిస్ ద్రోహం చేసినారు. 2 లక్షల మాఫీ అంటే 35,000 కోట్ల రూపాయల మాఫీ కావాలి సార్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రతి ఒక్క స్కీమ్కి ఒక సంవత్సరం యొక్క కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు 6 గ్యారెంటీలకి మీరు అంటున్నారు, కానీ అట్లాంటి పథకాలనే బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టోలో పెట్టింది కదా. మరి వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళకు కూడా తెలిసి ఇదే నేను మోసం చేయబోతున్నా, సర్కార్లకు వస్తే నేను అమలు చేయలేను, డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిస్తే కదా 5.5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు బాకీలని. మీరు ఎప్పుడు సజెస్ట్ చేయలేదా బీజేపీ నుంచి బీఆర్ఎస్ నేతలు? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటుంటారు. ఏ కోశాన కూడా కాదు. బీజేపీ బీఆర్ఎస్ చాలా భిన్న ధృవాలు. మా ఫైట్ అల్లా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాం. దేశంలో ఎన్ని ప్రామిసెస్ చేసినారో అంతకన్నా డబుల్ ప్రామిస్ కేసీఆర్ గారు చేసినారు. అనేక పార్టీల యొక్క ప్రామిస్లు. ఇంతకన్నా ఘోరమైనటువంటి ప్రామిస్ ఎవరు చేయలేదు. అమలు కావని తెలిసి మోసం చేసినారు. సేమ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయిన విషయం 5 ఏళ్ళ దాకా చూడాల్సిన అవసరం లేదు. రేపో మాపో ఇంకా 2 నెలలకో ప్రజలకో ఉద్యమం చాలవుతుంది. మేము ఆగుదాం, ఇంకో 5 ఏళ్ళ కాలం చూద్దాం ఎట్లా దాన్ని మేనేజ్ చేస్తారు. మీరు అంతా కూడా ఓపిక పడతలేరు కదా. గవర్నమెంట్ కూల్ చేస్తాం ఓవైపు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. సంజయ్ గారు కూడా అన్నారు. మేమలేదు. సంజయ్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు కూలగొట్టేటువంటి కుట్ర పంతున్నట్టు మాట్లాడుతున్నారు జనాలు. అది దాని గురించి గుర్తు చేస్తారు తప్ప ఉద్దేశం లేదా? మాకెందుకు? ప్రజలు 5 సంవత్సరాల కాలం పాటు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినారు. మేము కోరుకుంటున్నాం పాలించండి అని చెప్పేసి. మేము మా వైపు నుంచి కూలగొట్టేటువంటి అవకాశం రాష్ట్రాల్లో కూల్చలేదా ప్రభుత్వం? మేమెందుకు కూలుస్తాం సార్? మా పని ఎందుకు అవుతుంది? వాళ్ళు కూలిపోయి వాళ్ళు చీలిక తెచ్చుకొని ఆ యొక్క స్ప్లిట్ గ్రూప్ అంతా విడిపోయిన గ్రూప్ మాకు వెనకాల ఆజ్యం పోసేది బీజేపీ. లే మాకేం సంబంధం. మేము ఒకవేళ కలుపుకునేది ఉంటే రాజీనామా చేసి మేము పార్టీలో కలుపుకున్నాం, పోటీ చేయించాం, గెలిచి సర్కారు ఫామ్ చేసినాం. గుర్తుపెట్టుకోండి. కర్ణాటక అదే పరిస్థితి, మధ్యప్రదేశ్ అదే పరిస్థితి. రాజీనామా చేయించి అంత పెద్ద రాష్ట్రాల్లో
మేము ఏకాఏకిన కేసీఆర్ గారు టీడీపీని అవుట్ చేసి కలుపుకొని మంత్రి పదవులు ఇవ్వడం, కాంగ్రెస్ కలుపుకొని మంత్రి పదవి ఇవ్వడం, ఆ రకంగా మేము మాకంటూ ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తాం. మా పార్టీ పంచనిష్టలో ఆ యొక్క విలువలతో కూడా రాజకీయాలు చేసేటట్టు. తెలంగాణలో దొరల పాలన ప్రజాపాలన అనేది ట్యాగ్ లైన్ తోటి ఎన్నికలకు వెళ్ళారు. కానీ దొరల పాలన, దొరల అహంకారం ఇవాళ ఇంకా కూడా అహంకారంలో ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఆరోపణలు. మీ పార్టీలో కూడా అట్లాంటి దొరలు ఉన్నారా? బీజేపీలో కూడా అట్లాంటి అహంకారులు ఉన్నారనేది కొంత బయట ప్రజల నుంచి వస్తున్నట్టు. ఎస్, ఒకవేళ కనుక అట్లా కొందరు ఉంటే ప్రజలు బుద్ధి చెప్తారు, పార్టీ కూడా దూరం వస్తుంది. అటువంటి వాళ్ళకు అహంకారం ఉన్నారా అని అడుగుతున్నాను నేను. ఉన్నారని ఎట్లా చెప్తా సార్? ఎవరికైతే అనుభవం అవుతుందో వాళ్ళకు తెలుస్తుంది. ఉంటే ఇవాళ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. 2019లో 2014లో గెలిచినటువంటి ఒక ఎంపీల్లో 99 మందిని మన 19లో రీప్లేస్ చేసినారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ టికెట్స్ ఇస్తారు బీజేపీ. ఒకవేళ పార్టీ సిద్ధాంతం ప్రజలకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళకు పార్టీ పని చేయని చెప్పి రిస్ట్ ఇస్తారు, పక్కన పెడతారు, ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తారు. ఓడిపోయేటువంటి ఒక పరిస్థితి రానియదు. ప్రజల్లో ఆ యొక్క గౌరవం తగ్గే విధంగా వ్యవహరించే వాళ్ళకి పక్కన పెడతారు. అహంకారం ఉన్నోళ్ళంతే పక్కన పెడతారు. పక్కగా ఏ కోచాన్ని కూడా సహించదు సార్. అహంకార పూరిత మాటలు, దుర్భాషలాడాలు మా సంస్కృతి కాదు. ఇటువంటి మాటలు మాట్లాడి వాజ్పేయి గారు, అద్వానీ గారు, లేకపోతే మోదీ గారు, అమిత్ షా గారు ఓట్లు పొందలేదు, సర్కార్లకు రాలేదు. మా వే ఆఫ్ థింకింగ్, మా పనితీరు మంచి మాటలను సముదాయించి ఓట్లు పొందింది తప్ప రఫ్ లాంగ్వేజ్ మాట్లాడి కార్యకర్తలతోని అహంకారంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు మా పార్టీలో కొనసాగలేరు. అటువంటి వాళ్ళు ఉంటే పార్టీ కూడా పక్కన పెడతారు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొంత టికెట్ల అంశం మీద కొంత చర్చనీయాంశం అవుతుంది బీజేపీలో. నాకున్నటువంటి కొంత సమాచారం ప్రకారం కొన్ని సీట్లు ఏదో కొంత ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, ఆ సీట్లు వెనకాలనే చర్చ జరుగుతుంది. నిజమేనా ఇది? దాన్ని కూడా ఎంక్వైరీ అయితే ఏమైనా జరిగి ఉంటే డెఫినెట్ యాక్షన్ తీసుకుంటారు. అవన్నీ చెప్పరు ఇంటర్నల్గా. మొన్న కూడా మొన్న ఒక టీవీలో కూడా చూసాను, మీరు చెప్పిందే. అదే నేను కూడా అట్లనే సోషల్ మీడియాలో చూశాను. ప్లస్ మీ పార్టీలో లీడర్స్ మధ్య చర్చ ఉంది, ప్రజలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో చర్చ ఉంది. బయట వింటున్నాను తప్ప అటువంటిది నాకైతే తెలియదు. పార్టీ ఇటువంటి వాటిలో ఎటువంటి ఆరోపణలు వస్తే డెఫినెట్గా ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుంది. అటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది. అది మంచి పద్ధతి కాదు. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేటువంటి ఒక యాక్షన్ అయితే కాబట్టి దాన్ని పక్కన పెడతారు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా మీరు 12 సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎందుకు అమిత్ షా గారే డైరెక్ట్గా తెలంగాణలో రంగంలో దిగారు? ఏంటి అమిత్ షా టార్గెట్ తెలంగాణలో ఏంటి అంటే? ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తంగా కూడా బీజేపీ మయం ఉన్నది సార్. మొత్తం నార్త్ ఇండియా బీజేపీ గుప్పెట్లో ఉందనే కాన్ఫిడెన్స్ ఉంది. ఉన్నది, డెఫినెట్గా ఉన్నది. ఇవాళ సౌత్లో మాకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని 45 నుంచి 50 సీట్లు రావాలి. కర్ణాటక తర్వాత పెద్ద బలం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, బీజేపీ ఓట్ బ్యాంక్. అవును సార్, ఇప్పుడు మీకు సీట్లు ఓట్లు రావాలంటే మీరు చేస్తే పనులు ఏమన్నా పబ్లిక్ రీచ్ అయితే ఆటోమేటిక్ వస్తాయి. మాకు ఇక్కడ పని చేయడానికి అవకాశం రాష్ట్ర సర్కార్ లేదు. కేంద్ర సర్కార్ యొక్క పని అంతా కూడా ప్రతి ఇంటికి చేరినాయి సార్. ఎన్ని స్కీములు, 240 స్కీములు ద్వారా అనేక కోట్ల మంది లాభం పొందుతా ఉన్నారు సార్. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన పాపానికి ఇక్కడ ఇండ్లు ఇవ్వలేకపోయినాం. మేము దేశం మొత్తంలో 3,42,00,000 యొక్క ఇండ్లు మేము మంజూరు చేసి కట్టి తాళం చేయి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఇవ్వలేకపోయినారు. అట్లా అనేక స్కీములు ఉన్నాయి. ఉజ్వల కావచ్చు, ఉజాలా కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, శ్మశాన వాటికి కావచ్చు, లేకుంటే హరితహారం కావచ్చు, లేకుంటే ఎన్సీడీసీ కింద ఈ గొర్రెల పంపకాలు, మేకలు, చేపలు ఎవరిస్తున్నారు? బీఆర్ఎస్ చేసిన పనులన్నింటిలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయి. కేంద్రం లేకుండా ఏ స్కీమ్ లేదు. కానీ కేంద్రం గురించి చెప్పరు, కేసీఆర్ గారు చెప్పలేదు. ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కూడా అదే వ్యవహరిస్తుంది. చూద్దాం ఏ రకంగా చేస్తారో. కానీ ఈ యొక్క రాష్ట్రంలో అమిత్ షా గారు టార్గెట్ పెట్టినారు, బలమైన రాష్ట్రంగా గుర్తించినారు. ఇక్కడ ఓట్లు వచ్చి సీట్లు పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ ఒక్క సీట్ కూడా కోల్పోవద్దు. ఉన్న 4 కూడాను మళ్ళీ గెలిచి మిగతా చోట్ల ఇంకా 8 స్థానాలు గెలవాలని లక్ష్యంగా ఉన్నాం. సో అందులో డెఫినెట్గా మేము సక్సెస్ అయితే మాకు విశ్వాసం ఉంది. కానీ అయోధ్య రామ మందిరం అంశం ఎందుకు తెర మీద తీసుకొచ్చారు ఎన్నికల నాటికి? ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ అయోధ్య రామ మందిరం, చాలా మంది బాయ్కాట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ నేతలు బాయ్కాట్ చేయడం, సాక్షాత్తు శృంగేరి మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా అయోధ్య రామ మందిరంకి ఆహ్వానం అంటే వాళ్ళు కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి. ఎందుకు బీజేపీ అయోధ్య రామ మందిరం అంశాన్ని రాజకీయం చేస్తోంది? అంటే ఓట్లు దండుకునే యత్నం ఏమన్నా చేస్తోందా? రాజేష్ గారు, ఆ ట్రస్ట్ భారతీయ జనతా పార్టీ కమిటీ ట్రస్ట్ కాదు. అది సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. దానికి సర్కారీ డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి కావు, మోదీ గారు ఇవ్వలేదు సర్కార్ ద్వారా. దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో
అనుకున్నది 1500 కోట్లు జమ అయితే చాలు అనుకుంటే 3500 కోట్ల రూపాయలు జమ అయినాయి సార్ అక్కడ. రోజు చూస్తున్నాం. నిన్న కూడా ప్రభాస్ గారు ఇచ్చినారు, లేకపోతే ఎన్టీఆర్ జూనియర్ కూడా ఇచ్చినారు. ఆ రకంగా దేవుడు శ్రీరామచంద్రుడు దేశ పరిపాలన యొక్క ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక ఆదర్శవంతమైన పరిపాలకుడు దేవునిగా కీర్తిస్తున్నాం మనం. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కారణంగా కడతా ఉన్నారు. 496 సంవత్సరాల యొక్క కాలం పాటు సుదీర్ఘమైన యుద్ధం కొనసాగింది. ఈ యొక్క దేశమే దండెత్తిన వారు మరి ఆ కబ్జా చేసుకొని చేసినట్టు దాన్ని భూమాయం చేసే నమ్మకం కట్టినారు. తప్ప అది ఇక్కడ తప్పుల గురించి మాట్లాడాలంటే ఎన్నికల ముందు ప్రతిసారి అంటే ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ అని, ఒకసారి పుల్వామా అటాక్ అని ఏదో ఒకటి సెంటిమెంట్ తీసుకొచ్చి ఆ సెంటిమెంట్ తోటి బీజేపీ హిందుత్వ ఎజెండా కానీ సెంటిమెంట్లు ఇట్లాంటి వాటితోనే ఓట్లు రాల్చుకుంటే అందులో భాగంగానే ఈసారి అయోధ్య రామ మందిరం అంశం తెర మీద తీసుకొస్తున్నారు. అంటే పూర్తి కాకుండానే ఎందుకు ఇవాళ ప్రతిష్టకు వెళ్తున్నారు? డేట్ నిర్ణయించింది మోదీ గారు కాదు, నా బీజేపీ సర్కార్ కాదు చెప్తున్నారు రాజేష్ గారు. ఆ తారీఖు నిర్ణయించింది ఆ కమిటీ వారు. మొత్తం శాస్త్రోక్తంగా ఆ యొక్క పంచాంగం చూసి ఆ తారీఖు డిసైడ్ చేస్తారు. మేము చెప్తే చేయరు వాళ్ళు. మోదీ గారు చెప్పారు, నా బీజేపీ చెప్పదు. అలాగే పుల్వామా గురించి మీరు తీసినారు. పుల్వామా మీద దాడి చేసి అనేక మందికి ప్రాణాలు తీసుకుంటున్నారు. సైనికుల యొక్క ఆత్మ ఎప్పుడు శాంతించాలి సార్? మన బాధ్యత కాదా? దేశంలో ఉగ్రవాదుల యొక్క టోటల్ సమూలంగా మార్పు వినాశనం చేయాల్సిన బాధ్యత సర్కార్ది కాదా? అదే చేస్తారు కదా. చెప్పి ఆ బాలాకోట్లో పోయి దాడి చేసి చంపి వచ్చినటువంటి ఒక దాడి చేసి వచ్చినటువంటి ఒక ఘనత మోదీ సర్కార్ది. అదే దేశభక్తి పని కాకుంటే ఏంది? దేశ రక్షణ గురించి కాకుంటే ఏంది? ఆ రకంగా మంచి చేసిందని కాంగ్రెస్ ఓర్చుకోలేని పరిస్థితి, కమ్యూనిస్టులు ప్రతిపక్షాలు ఓర్చుకోలేని పరిస్థితి. ఏం చేసినా మోదీకే పేరు వస్తున్నది. ఏం చేసినా ప్రపంచంలో మేము కూడా మామూలుగా టూర్కు పోయినా మోదీ పేరు యాద్ చేస్తారు భారత తెలంగాణ. అంత మంచి చేసినటువంటి మోడీకైనా బీజేపీకైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఏంటి? వాళ్ళు ఎన్నికల్లో గెలవాలి కాబట్టి ఏదో ఒక పేరు ప్రజల దగ్గర పోవాలా. ఏం చేసినా ఎన్ని డ్రామాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. నా రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఈవెన్ యాక్సెప్టెన్స్ వచ్చేటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ చేసింది సింపతి బిల్డప్ చేసింది మీ పార్టీ కదా. ఆయన పార్లమెంట్ నుంచి బయటికి పంపి క్వార్టర్స్ లాగేసుకొని సింపతి గెయిన్ చేయలేదా? కోర్టు ద్వారా జరిగింది సార్. మాదేం తప్పు? రాజ్యాంగంలో ఉన్న డిస్క్వాలిఫికేషన్కి అర్థం దాని ప్రకారం స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేసినారు. సో వెరీ నెక్స్ట్ డే మిగతా ఎంపీలు అందరూ ఆ కోటీలు ఖాళీ చేస్తారో అట్లా ఆయన ఖాళీ చేయమని చెప్పి ఆ యొక్క స్పీకర్ గారు చెప్పినారు. ఆ యొక్క నోటీస్ ఇచ్చినారు, ఖాళీ చేసినారు. దానికి మాకేం సంబంధం? మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినారు, మళ్ళీ ఎంపీగా కొనసాగినారు. సరే అల్జాపూర్ గారు, ఏ దానికి బీజేపీకి సంబంధం లేదు. సో ఇవాళ అయోధ్య రామ మందిరం ద్వారా ఎంత మేర లబ్ధి అది ప్రజలు డిసైడ్ చేయాలి సార్. మేము లబ్ధి కోసం చేయట్లేదు. ఒక హిందువుగా గర్వంగా ఫీల్ అవుతాం. మేము మా జన్మలో మా యొక్క జీవిత కాలంలో ఇటువంటి ఒక అవకాశం వస్తుందని మేము ఊహించలేదు. కాబట్టి ఈ టైంలో వస్తున్నందుకు వాళ్ళు శ్రేయస్సు మాకు ఇస్తుండొచ్చు. ప్రజలు బీజేపీకి ఇస్తారా లేకుంటే మోదీ గారికి ఇస్తారా? ఇస్తారు, ఇవ్వని మేము సంతోషంగా స్వీకరిస్తాం. కానీ దానికోసం మేము చేయట్లేదు. నేను కూడా గర్వంగా ఫీల్ అవుతాను. నేను కూడా 1992లో అయోధ్య December 6th నాడు నేను ఐ వాజ్ దేర్. నేను ఉన్నాను అక్కడ. నేను నా జిల్లా నుంచి 370 మంది కార్యకర్తల్ని కరసేవకులను తీసుకెళ్ళినటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది. అందులో కూడా నేను ఇప్పటికీ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, కొట్టి కొంత ఇటుక బెళ్ళం నేను 6 మా ఇంటికి తీసుకొచ్చిన. అంత గర్వంగా మాట్లాడుతున్నా సార్. 45 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్న దాంట్లో 92లో అవకాశం దొరికి నా జన్మ ధన్యమైన ఫీల్ అవుతుంది. సో మీరు ఇటుక కొట్టి ఇంటికి తీసుకొచ్చారంటున్నారు కదా. సో అప్పట్లో మీరు ఉన్నారు, ఇప్పుడు రామ మందిరం సాకారమైంది. ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎట్లా? జన్మ ధన్యమైంది సార్. మేము చేసేటటువంటి ఒక కరసేవ, మేము పాల్గొన్న దానికి ఇవాళ విజయం లభించింది, కోర్టు ద్వారా లభించింది. మా దేశ భక్తులు హిందువులు అందరు కూడా, నాన్ హిందూస్ కూడా ఇవాళ పాల్గొంటూ ఉన్నారు. ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటారు, జై శ్రీరామ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, దేశ స్వాభిమానానికి సంబంధించినటువంటి ఒక దేశ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక ప్రతీకగా ఆ యొక్క మందిరాన్ని కడుతున్నాం. అందరం కూడా పాల్గొంటాం. అందరికీ ఒక అదృష్టంగా భావించాలి. సో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల రేస్లో మోడీ వర్సెస్ ఇండియా కూటమిగా కనిపిస్తోంది. కేవలం బీజేపీని లీడ్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మోడీ. ఆయన ఫేస్ మీదే ఓట్లు పడాల్సినటువంటి పరిస్థితి. ఇండియా కూటమి తీసుకుంటే విభిన్న పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇండియా వర్సెస్ మోడీగా ఎన్నిక జరుగుతోంది. ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా క్లీన్ స్వీప్ ఉంటుంది బీజేపీ. అందుకోసం అంత ధైర్యంగా 400 సీట్లు క్రాస్ అవుతామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా? సార్ లాస్ట్ టైం కూడా అన్నారు కదా 272 మేము పెట్టుకుంటే ప్లస్
282 వచ్చింది. అంత మొన్న 282 కన్నా 303 వచ్చింది. ఇప్పుడు టార్గెట్ ఏంటి? 400 దాటాలని లక్ష్యంగా పెట్టి. అత్యాశ అనిపించట్లేదు? అత్యాశ కాదు సార్, కాంగ్రెస్ పార్టీ గెలవలేదా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆ రోజు రాజీవ్ గాంధీ 400 పైన సీట్లు వచ్చింది, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 84లో వాళ్ళు ఏం చేసినారు, ఏం ఉద్ధరించారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు 80 నుంచి 84 వరకు. అయినా జస్ట్ ఒక ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ కారణంగా దేశం మొత్తంలో సింపతి సానుభూతి పవనాలు మేము పని చేసినాం కదా. దేశంలో 370 ఆర్టికల్ ఎవరితోనూ అవుతుండేనా? కశ్మీర్ యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది చూడండి, ఎంత చాలా ప్రశాంతంగా తయారైంది. వేల మంది లక్షల మంది అక్కడ టూర్ చేస్తూ ఉన్నారు, వేల కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతా ఉన్నది, షూటింగ్లు అవుతా ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ వస్తూ ఉన్నాయి, విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ ఎవరైనా అడిగినారా? కాంగ్రెస్ పార్టీ ఆలోచించినా ఎప్పుడన్నా? ట్రిపుల్ తలాక్ గురించి ఇవాళ ముస్లిం మహిళలు మా అన్నయ్యగా మా తండ్రిగా ఫీల్ అవుతున్న మోదీ గారిని. ఎంత ధైర్యం కావాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి? ఓట్లు పోతున్న భయం, ముస్లిం ఓట్లు పోతే భయం అని అనుకొని అందరు కూడా పక్కన పెట్టితే మేము చేసిన మా సర్కార్ చేసి చిత్తశుద్ధి. కామన్ సివిల్ కోడ్ టార్గెట్ ఉంది డెఫినెట్గా ఈ యొక్క ఎలక్షన్ తర్వాత కామన్ సివిల్ కోడ్ చేస్తాం. సో మీరు నిజామాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే ఎట్లా ఉంది సార్? ఎందుకంటే అక్కడ పార్లమెంట్ కొంత ట్రయాంగులర్ పోర్ కనిపిస్తుంది. మీరు కూడా ఈసారి పార్లమెంట్ బరిలో కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. కొంత అక్కడ నియోజకవర్గం నుంచి కూడా కొంత మాకు కూడా టాక్ వినిపిస్తుంది, అల్జాపూర్ శ్రీనివాస్ గారు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ ఉంది. ఏంటి నిజమేనా? డెఫినెట్గా నేను బీజేపీలో 1980 నుంచి పనిచేస్తున్నా రాజేష్ గారు. చాలా కింది స్థాయి నుంచి వాల్ రైటింగ్స్ నుంచి పడితే జాజు డబ్బలు బట్టి మేము ఆ స్థితిని పనిచేస్తూ వచ్చినాం. 1980 నుంచే పార్టీ ఫార్మేషనే మాతో మా కార్యకర్తలు తయారైనటువంటి. ఇవాళ ఇప్పటికే అనేక సార్లు ఎన్నికల్లో నాకు అవకాశం రాలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పార్టీ ఏమి లేనప్పుడు కూడాను. కానీ ఇవాళ ప్రజలు లేదా బీజేపీ క్యాడర్ అందరు కూడాను మాకు పనిచేసే కార్యకర్త కావాలి, విజిటింగ్ ప్రొఫెసర్లు అవసరం లేదు, మాకు విజిటింగ్ నాయకులు అవసరం లేదని చెప్తా ఉన్నారు. అది ఆ మాటను బహుశా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు, కానీ నన్ను మాత్రం సీనా నువ్వు నిలబడాలి, మేము ఓటేస్తాం, నువ్వు కావాలి, నీ లైఫ్ మొత్తం పార్టీ కోసం అంకితం చేసినావు, నువ్వు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. నాకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సో మీరు కూడా పోటీ చేయాలని తప్పనిసరిగా నేను చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, పార్టీకి ఆలోచించమని చెప్తా ఉన్నాను. ఊరికే అడగట్లేదు, నేను ఏదో ఆషామాషిగా వచ్చి నాకు ఎందుకు ఇయ్యారని అడగను. నేను మా పద్ధతి కూడా కాదు. నేను పని చేసిన దానికి మీరు పర్ఫార్మెన్స్ చూడండి, ఏ రకంగా ఏ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసి ఈ యొక్క జిల్లాలో పార్లమెంటుతో సహా జిల్లా తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పనిచేసినటువంటి ట్రాక్ రికార్డ్ చూసి నాకు అవకాశం అని చెప్తున్నాను. నాకు ఉన్నటువంటి ఒక విద్యాసంస్థలు వేల మంది 23 సంవత్సరాలుగా విద్యాసంస్థలు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సొసైటీ పేరు మీద నడుస్తున్నటువంటి సంస్థలు, ఆ యొక్క విద్యార్థుల యొక్క గణం నాకు అదే కులం, నాకు అదే నా బలం తప్ప ఇంకేం లేదు. పార్టీ కార్యకర్తగా గర్వంగా నేను పనిచేసి అడుగుతున్నా. నాకు ఉన్నటువంటి ఒక అడిషనల్ అసెట్ మా యొక్క విద్యారంగం. సో ఎంటైర్ పార్లమెంట్లో విద్యాసంస్థలు అందరు యజమానులు అందరూ నాకు సపోర్ట్గా నిలబడతారు. నేను సింపుల్గా ఉంటాను సార్, కార్యకర్తలతో ప్రేమతో ఉండాలి సార్. నాకు తెలిసి అహంకారం ఏ క్వశ్చన్ ఉండదు, రఫ్గా మాట్లాడద్దు, టైం ఇచ్చి పని చేయాలి కార్యకర్తలు ప్రజల కోసం. ఫాల్స్ ప్రామిస్ చేయొద్దు. మనం ఏదైతే చేయగలుగుతామో అది మాత్రం మాట్లాడాలి. మన బాధ్యత ఏముందో దాన్ని డిశ్చార్జ్ చేయాలి డ్యూటీ పేరు మీద. అంతేకాని గెలిచింది నా కోసం అనుకొని తిరిగితే నడవదు. కానీ ఇప్పుడు గతంలో మీరు ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేస్తున్నారు, అంటే మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆ 3 సార్ల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమిల నుంచి మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ టికెట్ మీకు గనక అధిష్టానం మీ వైపు మొగ్గు చూపుతుంది, ఎందుకంటే సర్వేలు చేయించుకుంటారు, సర్వేల్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ ప్రజల్లో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకే టికెట్ వస్తుంది. ఆ టైంలో మీరు ఎట్లా మీరు ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆ ఎన్నికల యొక్క ఓటమి నాకు విజయానికి మెట్టుకు భావిస్తాను. ఎప్పుడు నైరాశ్యం చెందలేదు, అదే పడలేదు ఓడిపోయినా అని చెప్పేసి. ఇది నా కోసం చేయడం కాదు, పార్టీ కోసం, దేశం కోసం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ మా లక్ష్యం. సో ఆ రకంగా ఆ ధైర్యంతోనే పనిచేస్తూ వస్తున్నాం. కార్యకర్తలు అందుకోసమే కార్యకర్త కావాలని మాకు చెప్తున్నారు, ఓపెన్గా మాట్లాడుతారు. ఎవరైనా సర్వేకి వచ్చినా కానీ మాకు పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడు, కార్యకర్త నాయకుడు కావాలి, కార్యకర్తలను ఎంపీ కావాలి, కార్యకర్తను ఎమ్మెల్యే కావాలని కోరుకుంటా ఉన్నారు. సో ఆ కోణంలో చూసినట్టయితే ఉన్నటువంటి ప్రివేలింగ్ సిచ్యువేషన్లో నిజామాబాద్ ఒక వ్యక్తి పేరు మీద గెలవరు సార్,
పార్లమెంట్ ఎన్నికల్లో వ్యక్తి తన పేరు మీద గెలుస్తా అంటే అహంకారం అవుతుంది. నేను నా ఫాదర్ పేరు మీద గెలుస్తా, లేకుంటే నా పాత ట్రాక్ రికార్డ్ మీద గెలుస్తా అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇక్కడుండి ఇంకోల పాట పాడడం కరెక్ట్ కాదు. పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, అది నేను చేస్తున్నా. ఇంకోటి వ్యక్తి తన పేరు మీద గెలిచే సమస్యలే, తన కులం పేరు మీద గెలిచే ప్రసక్తి లేదు. అంతా ఈ దేశం కోసం పనిచేసేటటువంటి ఒక మోదీ నాయకత్వాన్ని నడుస్తున్నారు. సో ఈసారి కొంత గతంలో నిజామాబాద్ మీకు బీజేపీ సిట్టింగ్ సీటు, అది ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈసారి ఎన్నికలకు బిఫోరే మీరు తాజాగా మీ మాట నిలబెట్టుకుని పసుపు బోర్డును కూడా కొంత మోడీ గారు స్వయంగా వచ్చి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఏంటి నిజామాబాద్ పార్లమెంట్లో ఇవన్నీ కొంత మీకు సానుకూలతలు కనిపిస్తున్నాయి విజయానికి? డెఫినెట్గా పసుపు బోర్డు చిరకాలం వాంచ 30 సంవత్సరాలది. కిషన్ రెడ్డి గారు వెంబడబడి అమిత్ షా గారిని ఒప్పించి అంతా రాజ్నాథ్ సింగ్ గారు చొరవ తీసుకొని మా యొక్క ఆ యొక్క కష్టాన్ని దూరం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మోదీ గారు. సో అదొక్కటే కాదు, సిట్టింగ్ సీట్ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే అది వచ్చింది. లేదు సార్, మా యొక్క బాధ్యతలో భాగంగా మేము పని చేస్తాం తప్ప ఇంకేం లేదు. సిట్టింగ్ సీట్ కోసం కాదు. డిఫరెంట్ పార్టీ అంటే రాజకీయాలు గెలవడానికి ఉంటాం, ప్రజా ప్రశంసలు పొందడానికి మంచి పనులు చేయాలి. ఆ పని మేము చేస్తాం కూడాను. ఇంకోటి మీకు ఒక ఇన్ఫర్మేషన్ సార్, నేను ఇంతకుముందు చెప్పిన 19లో 99 మంది ఎంపీలని రీప్లేస్ చేసినారు. అట్లేం లేదు, ఆ సిట్టింగ్ ఆయన కట్ చేసి మీకు ఇస్తారా అనుకుంటే డెఫినెట్ చేస్తారు. 55 మంది ఫస్ట్ టర్మ్ ఎంపీలని, ఫస్ట్ టైమే ఎంపీలని, వాళ్ళకు ట్రాక్ రికార్డు కావచ్చు, లేకుంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని కారణం కావచ్చు, ఇంకో రకం కావచ్చు, పార్టీకి సేవలు చేయబాబు అని చెప్పేసి పంపడం కావచ్చు, ఆ రకంగా రీప్లేస్ చేయడం. ఇంత డెడికేషన్, ఇంత మీ పార్టీ మీద ఇంత మీకు లాయల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు రావట్లేదు? ఎందుకంటే మీరు చూస్తే 1980 నుంచి ఉన్నారు, అవకాశాలు పెద్ద చెప్పుకోదగ్గ మీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మీ భాగస్వామ్యం లేదు ఎక్కడ కూడా. కానీ ఎందుకు అవకాశాలు లేదు? బీజేపీలో చాలామంది ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలు చాలామంది ఉన్నారు. అంటే కొందరికి అవకాశాలు వస్తున్నాయి, కొందరికి ఎక్కడుందో అక్కడే ఉంటున్నారు. ఎందుకు పార్టీలో పరిస్థితి ఇంకా కొందరికి అవకాశం అసలుకే రాలేదు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు నిజం ఒక 20 ఏళ్ళ నుంచి పనిచేసే కార్యకర్త ఎవరు ఎమ్మెల్యే కాలేదండి. నేను అదే అంటున్నాను. నేను మీరు అంత సీనియర్ 1980 నుంచి ఉన్నారు, మీరు ఇప్పటిదాకా ఒకసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయినారు. ఆర్మూర్ గెలిచింది, ఆర్మూర్ నేను అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా 4 సీట్లు అక్కడ ప్రజలు గెలిపించినారు. అందరం కష్టపడి పనిచేసినాం, ఇన్ఛార్జ్ గా పనిచేసినా అక్కడ. సో ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు డెఫినెట్ గా బీజేపీని గెలిపిస్తారు, నాకు సంపూర్ణమైన విశ్వాసం. ఈ యొక్క 55 మందిని ఎట్లయితే రిప్లేస్ చేసినారో ఆ రకంగా ఆ ప్లేస్లో నాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశమే ఉంది. ఎందుకు ఎక్కువ శాతం నిజామాబాద్ ఓవైపు కవిత బరిలో ఉండే అవకాశం ఉంటుంది అనేది కొంత వినిపిస్తోంది. కానీ ఉంటుందో లేదనేది వాళ్ళ పార్టీ ఇష్టం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలమైనటువంటి క్యాండిడేట్ని రంగంలో దింపే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కామారెడ్డి కొంత ఫోకస్డ్ గానే వెళ్ళే అవకాశం ఉంది. జైరాబాద్ బట్ అయినప్పటికీ కూడా కొంచెం ఆ నియర్ బై ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ట్రయాంగిల్ ఫైట్ లో మీకు ఎట్లా బయటపడే అవకాశం ఉంది? ట్రయాంగిల్లో కూడా ఇంకా ఈజీ ఉంటుంది సార్. కానీ బీఆర్ఎస్ కూడా అక్కడ ఉండదు ఈసారి ఎన్నికల్లో. 1-2 సీట్లు గెలిచి అక్కడ ఉద్ధరించేది ఏం లేదు, సర్కార్ వచ్చేది లేదు, పీఎం అయ్యేది లేదు కేసీఆర్ గారు. సో ఆ ఓటు మా బీజేపీకి ఎందుకు వేయద్దని చెప్పేసి కోరుకుంటారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు చెప్తా ఉన్నారు, మీరు బీజేపీ టికెట్ తెచ్చుకోరు సీనన్నా, మేము సపోర్ట్ చేస్తాం, మీకు ఓటేస్తామని చెప్తా ఉన్నాం. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. నాకు లాంగ్ స్టాండింగ్ ప్రజా జీవితంలో. సో వాళ్ళందరితో నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఉన్నా కాబట్టి అందరు కూడా గుర్తుపడతారు. సో అండర్ గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఎప్పుడు ప్రజల్లో ఉన్నాం కదా సార్, పార్టీ నిర్మాణం కోసం గ్రౌండ్లో ఉన్నాం మేము, హవాజాట్లో తిరగలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం, పార్టీ నిర్మాణం కోసం ప్రతి కార్యకర్త వెన్నుతట్టి పనిచేయకపోతాం మేము, ఆ రకంగా చేస్తాం. ఇప్పుడు కూడా మా పార్టీ పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆలోచించండి, ఎవరికి ఇస్తే పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తుంది, ఉపయోగపడతాడు ఆ పర్సనాలిటీ. గతంలో జరిగిన అనుభవాలు కూడా గుర్తుకొస్తే వాళ్ళకు కూడా ఏం జరిగింది, ఎందుకు మార్చడానికి కారణాలు ఏంది, ఈయనకిస్తే ఏం లాభం జరుగుతుందని ఒక చర్చించుకుంటారు. వాళ్ళు కూడా చర్చించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, ఆలోచించండి. తెలంగాణ మొత్తంలో 17 సెగ్మెంట్లో నాట్ ఈవెన్ 5-6 సీట్ల కన్నా ఎక్కువ లేవు. పాత మాలాగా 30-40 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి కార్యకర్త ఇవాళ టికెట్ అడిగే దశలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. గెలుపు డెఫినెట్గా గెలుస్తాం సార్, డెఫినెట్గా గెలుస్తాం.
ఈ యొక్క 10-12 స్థానాలు. కానీ ఆ గెలుపులో కనీసం 5-6 పాత కార్యకర్తలు ఉంటే పార్టీ నిలబడడానికై, పార్టీ ఎక్స్పాన్షన్ కోసం, కార్యకర్తల న్యాయం కోసం, ప్రజలకు సేవ కోసం ఆ యొక్క పనిచేసే అనుభవం కలిగిన కార్యకర్త ఉపయోగపడతాడు. నేను కోరేది అది. ఆ విషయంలో ఆలోచిస్తారని అనుకుంటున్నాను. సో మీరు మీ వర్షన్ ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో అది మీ అధిష్టానానికి చెప్పారా? చెప్పాను సార్. అందరికి గడపకు నేను చెప్తా ఉన్నాను. నేను నాకేం పైరవి కాదు, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాకేం లేదు, నా పనే నాకు బ్యాక్గ్రౌండ్, నా రిజల్టే నాకు బ్యాక్గ్రౌండ్. మొదటి నుంచి ఉన్నారు కదా, నేను జర్నలిజంలో వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తా ఉన్నా. అప్పటి నుంచి కూడా మీరు బీజేపీకి ఎంత లాయల్గా పనిచేస్తారో నేను చూస్తున్నా కదా. దాదాపుగా 15-16 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. కాబట్టి నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు. నాకు పార్టీ భారత్ మాతనే గాడ్ ఫాదర్, ఇంకేం లేదు నాకు. కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. నేను ఒకసారి అడిగొచ్చిన వాళ్ళు ఆలోచించారా సార్? సో మరి భవిష్యత్తులో నిజామాబాద్ ఎంపీ అల్జాపూర్ శ్రీనివాసరావు అనే అవకాశం కలుపుతుందా? నేను అవకాశం ఇస్తే పార్టీ డెఫినెట్ గెలుస్తాను, గెలిపిస్తారు ప్రజలు. నేను గెలుస్తాను అనడం కాదు, ప్రజలు గెలిపిస్తారు. ఆ క్యాండిడేచర్ ఫిక్సప్ చేయడానికే డిసైడ్ చేయని నేను పార్టీ నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఆల్ ఇండియా నాయకులకు రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ రాష్ట్ర నాయకులకు రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు, ఆలోచిస్తారని, నా గురించి ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా. అందరి అభిప్రాయాలు కూడా అదే కోరుకుంటారు. వాళ్ళు కూడా అనేక మందికి ఫోన్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తున్నారు, ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తున్నారు. వాస్తవాలు తెలుస్తాయి. చూద్దాం ఎట్లా ఉంటుందో బీజేపీలో. పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు, ఏంటి, ఎటువంటి మార్పులు జరుపు, భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలతో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను శ్రీనివాస్ గారు. ఇది అల్జాపూర్ శ్రీనివాస్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.